నీకోసం మీ నాన్న ఫ్రెండ్ తిరుపతి అంతా గాలిస్తున్నారన్నమాట. పోనీలో తిరగనిద్దు, తిరుపతి అంతా తిరిగితే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఇదిగో చూడవే, ఊరికినే కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూడకూడదు? ఎక్కడో ఎందుకే, నేను పనిచేసి మ్యూజిక్ కాలేజీలో మొన్ననే ఒక టీచర్ పెళ్లి చేసుకుని రిజైన్ చేసింది. టెంపరీగా ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అలాగా? నాకు సంగీతంలో డిప్లొమా ఉందిగా, నా కోసం ట్రై చేయవే. నేను ట్రై చేయడం ఏమిటే, పానకాలు గారి కూతురంటే నీకెవరైనా ఉద్యోగం ఇస్తారు. అమ్మో, ఇంకేమైనా ఉందా? నేను ఈ ఊళ్ళో ఉన్నంత వరకు పానకాలు గారి కూతురని ఎవరికి తెలియకూడదు. ఓ, అదొకటి ఉంది కదా. ఉంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. హారతి ఇవ్వండమ్మా. రాజాది రాజాయ ప్రసజ్ఞ శాహినే నమో వయం. ఏమిటా ఈ పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టుకు పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకుని పూజ చేయొచ్చని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో, అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా? ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి, శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు. అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట. నువ్వెక్కడ పంతులు అయ్యా? ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టిపారేకండి. ఈ యొక్క పుత్రకామేష్టి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు దొరకకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఈయనతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాసు పాలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఇదిగో పంతులు గారు, ఎట్టండి ఎట్టండి. చూడండి, నాకు హెర్నియా కంప్లైంట్ ఉంది. ఆపరేషన్ చేయించుకుందామని టైం ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను చేసిన పొరపాటల్లా ఫిక్స్ చేసిన టైం కంటే 1 గంట ముందుగా వెళ్ళాను. అదే టైంకి అక్కడ వ్యాసెక్టమీ ఆపరేషన్ ఉంది. ఆ వ్యాసెక్టమీ ఆపరేషన్ కేసు నేనేననుకుని నన్ను ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వ్యాసెక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా? అవునండి. ఆ సంగతి నాకు అసలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. మరి అసలు ఆపరేషన్? ఈ ఆపరేషన్ పొరపాటు చేశావు అనుకుని అసలు ఆపరేషన్ ఫ్రీగా చేశాలని అది వేరే విషయం. ఇదిగో ఇప్పుడు విషయం అంతా తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, పుత్రకామేష్టి యాగం చేసిన మా ఆవిడికి పిల్లలు పుడతారా? అవును కదా. ఇదే సంగతి మా ఆవిడికి తెలిస్తే గుండె పని చచ్చిపోతుంది. ఇదిగో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారు? శాస్త్రి గారు పాలు తాకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? పుత్రకామిష్టి యాగం గురించి చెప్తా అన్నారు. చెబుదామనుకున్నాను కానీ లాభం లేదే. అంటే ఆ యాగం చేసే ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం మీరు సంపూర్ణ మౌనవ్రతం పాటించాలి. అంటే ఏ మాట మాట్లాడకూడదు? మాటలే కాదు, మీ గొంతు నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాకూడదు. అర్థమైందా? అలాగే. దీవించండి. ఏమని? శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు అని. తథాస్తే. గుడ్ మార్నింగ్. చూసావా గరుడ్ మంత్రుల్లో ఎలా వాలేనో? వాలేవు గాని ఏదో ప్రాబ్లం అన్నావుగా, అదేంటో చెప్పు ముందు. నీకు తెలిసిందేగా, నాకు అమ్మా నాన్న లేరు, ఉన్నది తాత. ఆయనకి వేరే ఐడియాలున్నాయి. మన పెళ్లికి ససేమేరా ఒప్పుకోడు. మరెలాగా? నన్ను ఇవ్వాలే ఊరికి రమ్మన్నాడు మా నాన్న. పెద్ద చిక్కే వచ్చిందే. ఏదైనా ఒక దారి చూడు బాలు. ఐడియా! అర్జెంటుగా ఒక అమ్మా నాన్నని పట్టేసి పెళ్లి చూపులు జరిపించేద్దాం. ఆ తర్వాత కదా తర్వాత ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ టైం 2 రోజులే ఉంది. ఫాదర్ మదర్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఫాదర్ని నేను పట్టురాగలను, మదరే ప్రాబ్లం. మదర్ని నేను అరేంజ్ చేస్తాను. రియలీ? మా హాస్టల్లో నా ఫ్రెండ్ సరోజా ఉంది. అన్ని దాంతో చెప్పి వెళ్తాను. నువ్వు దాన్ని కాంటాక్ట్ చేయి. ఓకే. మీ అడ్రస్? మా నాన్న పేరు కోటిలింగం. నువ్వు ఒక్కటివే కూతురివి. మా ఊరి పేరు ఏకాంతపురం. ఓకే. ఓహో, నా మనవడు ప్రేమలో పడ్డాడా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు కడుతున్నాడా? సార్, ఇదిగో అడ్రస్. కోటిలింగం, ఏకాంతపురం. చూస్తాను వీడి ప్రేమ గేమాను. కాల్చి పారేస్తాను.
సరోజ అంటే నేనేనండి. నమస్కారం అండి. మీరు బాలు బాలు నమస్తే. నమస్కారం అండి. తారంతా చెప్పింది. ఆ. మీరు మీ అమ్మ కోసం వచ్చారు ఆ. కదా? రెడీగా ఉందండి, పిలుస్తాను ఉండండి. రారా, వచ్చేసారు. ఇదిగోనండి మీ అమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వేనట్రా నా కుమార రత్నానివి? అవును మాత. వస్తా లత, వస్తానండి. ఆల్ ది బెస్ట్. నీ పేరేమిట్రా? బాలు. మీ నాన్నగారు ఎక్కడ్రా? కార్లో ఉన్నారు. కాస్త పరిచయం చేస్తావా? అలాగే మాత. నానా, అమ్మ పిలుస్తోంది. మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నువ్వా? నువ్వా? ఈయనెక్కడ దొరికా నీకు? ఈవిడ మొహానికి నేను చాలనా? నోనో, నేను రాను. అమ్మా అమ్మా అమ్మా, మీకు దండం పెడతాను. జీవితంలో ఇదే నా మొట్టమొదటి పెళ్లి. అమ్మో అమ్మో, ఆఖరి నిమిషంలో మీరు ఇలా పేచి పెడితే నా ప్రేమ ఫెయిల్ అవుతుంది, పెళ్లి ఫ్లాప్ అవుతుంది. నన్ను ఇంటి వాణ్ణి చేయండి, సచ్చి నిజంగా మీ కడుపును పుడతాను. పాపం పిల్లాడు ఎలా అల్లల్లాడిపోతున్నాడో చూడండి. పదండి, నేనేం విలను కాదు, రండి. ప్లీజ్. ముందా చేయి వదలమను. సారీ. సరే పదండి. థ్యాంక్ యూ. ఒరేయ్, మీ అమ్మ పేరేంట్రా? గంగానమ్మ. పుత్ర, మీ అయ్య పేరేమిట్రా? పోతరాజు. ఇద్దరు క్షుద్ర దేవతలే. సార్ ఎంత మంచి కుటుంబం సార్. ఆదర్శ కుటుంబం. అమ్మ పేరు అబ్బకి తెలియదు, అబ్బ పేరు అమ్మకి తెలియదు, అమ్మ అబ్బల పేరు బిడ్డకి తెలియదు. ఏయ్, మా కుటుంబం గురించి నీకెందుకయా? కుమారా, మీ అమ్మకు పెళ్ళయిందా? ఆ, 3 పిల్లలు. పుత్ర, మీ నాన్న ఏం చేస్తుంటాడు? గాడిదలు కాస్తుంటాడు. మ్మ్. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊడిపోయింది. నాకు ఊడిపోయింది సరే, నీకు మొలిచింది. అదేమిట్రా, ఏకాంతపురం బోర్డు అటు చూపిస్తోంది, అక్కడ చూస్తే ఏమీ లేదు. ఓయ్ ఇడిపోని. ఏకాంతపురం అంటే ఇదే. ఈ ఊరంతటికి ఒకే వీధి, ఒకే ఇల్లు. ముందు ముందు డెవలప్ అవుతుందని 30 ఏళ్ల క్రితం కట్టించారు మా మామగారు ఆ ఇల్లు. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం. జాగ్రత్త దిగు, జాగ్రత్త దిగు. గారి కొంట్లో బాగాలేదా? అబే ఏం లేదమ్మా, కాస్త కీళ్ళు నొప్పులు. ఆ? వయసు అయిపోతుంది కదా. నాన్న, లోపలికి వెళ్దామా? వెళ్ళవే. దా. రండి రండి. మీరు కూర్చోండి. రావోయ్. ఏవాయ్, నీ కీళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. వెరీ గుడ్. వదిన గారు, పెళ్లి చూపులు కొంచెం తొందరగా కానిస్తారా? మేము అర్జెంటుగా వెళ్ళాలి. పెళ్లి చూపులు ఏమిటి వదిన గారు, ఒకేసారి నిశ్చితార్థం కూడా చేసేద్దాం. అబ్బే, అవన్నీ ఎందుకండి? పిల్లాడు ప్రేమించుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. పిల్లను ఒకసారి పిలిస్తే చూసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే అలాగే. ఎలాగూ వచ్చాం గనక వియాల వారి విందు ఆతిథ్యం స్వీకరించి అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉండి. ఏమిటి ఈ రాత్రిక? ఆ, నేనుండను. పర్వాలేదు లేవాయ్, మనకు ప్రత్యేకంగా బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. బావగారు మీరేమీ అనుకోకండి, మా ఆవిడికి సెపరేట్ గా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలవాటు. ఇల్లావా? అబ్బే లేదండి. నల్లి గిల్లింది. బావగారు, మీ ఇంటి పేరు గోత్రం? ఆ, గోత్రవా గాడిది గుడ్డ. లవ్ మ్యారేజ్ కి కోమో గోత్రం ఏమిటి బావగారు? అన్నట్టు మీకు తెలుసో లేదో, మాది లవ్ మ్యారేజే. ముందు మా లవ్ అఫైర్ పోట్లాడతోనే ప్రారంభమైంది. ఇలా కనిపిస్తుందనా మహా గయ్యాళి. బయలుదేరా. నానో, ఏరా గొడవంతా ఎందుకు? భలేవాడివిరా. బియ్యాల వారి మధ్యన రహస్యాలు ఉండకూడదు. బావగారు, మీకు పిల్లలు ఎంతమంది? హా, ఎంతో మందే. వీణ్ణొక్కడిని కనేసరికి
ఈవిడ గుడ్లు తేలేసేసింది. ఇంకా నేను పిల్లల్ని కనలేను మొర్రో అంటే పెద్ద ఆపరేషన్ చేయించేశా. అంతా అబద్ధం అండి. ఆయనే వేసక్టమీ చేయించుకున్నారు. ఏదో నవ్వుతారా కన్నారు గాని అసలు మా ఆవిడ పరమ సాధ్యండి. నానా అమ్మాయి బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకున్నావురా గాడిద. పిల్ల నాకు బాగా నచ్చింది. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనలాగే. అరే పొరపోయిందా? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తా. కోటిలింగం వెళ్ళేదేనా? కోటిలింగం ఎక్కడ? పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలు అనుకుంటాను. టిఫిన్ తీసుకోండి. కోటిలింగం ఎక్కడ? వాళ్ళ కూతురు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నారు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకేడి? పెళ్లి కూతురు వెంటబడ్డాడు. వాడి పేరు బాలరాజు. మీరెవరు? వాడి అమ్మ, వాడి నాన్న. మీరెవరు? వాడి తాతను. అమ్మ నాన్నలాగా తాతను కూడా సెటప్ చేశాడనమాట. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. కొట్టాడు. మళ్ళీ కొట్టాడు. ఒరే ఏమిట్రా ఇది? తాత నువ్వా? నన్నే మోసం చేస్తావా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటావా? ఎవరు వాడు చెప్పు. వాళ్ళు షూట్ చేసేస్తాను. మమ్మల్ని చంపుతారు. సరేనండి, మీ మనవాడు పారిపోతున్నాడే. రేయ్, పట్టుకోండి వాళ్ళని. తాత నేను చెప్పిన మాటలు ఎందుకు పోతారా నీ సంగతి చెప్తాను. మీకేమన్నా చూడా? పెద్ద ఆయన పిలుస్తున్నాడయ్యా. అమ్మా పారిపో. ఆ కళ్ళలోని దుమ్ము కొడతావరా? అదిగా తాతయ్య పట్టుకోండి. మమ్మల్ని కాదు వాళ్ళని. తాతయ్య డబ్బులు సార్, టాక్సీ డబ్బులు సార్. షూట్ చేసేస్తాను, డబ్బుకి ఇవ్వు అన్నావు. గోవిందా, గోవిందా. నమస్కారం. అమ్మయ్యా, పెళ్లివారి సత్రం. ఇక్కడ దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే అన్నారు ఇంటికంటే గుడి పదిలో అని. ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే. ఇటువైపే వచ్చారే. ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు దొరకందే ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు. ఇప్పుడేం చేద్దాం? బట్టలు విప్పేద్దాం. ఏమిటి? ఈ పట్టు బట్టలతో పరిగెత్తి పరిగెత్తి చిరాగ్గా ఉంది. ఇక్కడ పెళ్లివాడి బట్టలు బోల్డెన్ని ఉన్నాయి. ఈ చీర కట్టుకో, రాజకుమారులాగా ఉంటావు. నాకొద్దు. సరే, నేను ఈ బట్టలు వేసుకుంటాను, రాజకుమారులా ఉంటాను. అటువైపు తిరుగు. నేను తిరగను. తెల్లారేదాకా ఈ పెళ్లి వారు కదిలట్లేరు. వాళ్ళతో పాటు ఈ రౌడీలు కదలరు. అయితే మన గతి ఇంతే సంగతి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగు, అరక్కపోతే తిరగలి మింగు. చిన్నప్పుడు అలా చెప్పి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను జోక్స్ విని ఎంజాయ్ చేసే మూడ్లో లేను. ఆకలేస్తుంది.
బజార్. ఇవన్నీ ఎక్కడివి? వాళ్ళ శోభనానికి పెట్టి నువ్వు తీసుకొచ్చి నాకు పెడతావా? ఏ మన శోభనాన్ని పెట్టి అయితే పర్వాలేదా? ఏ, బయట రౌడీలు, మరేం పర్వాలేదు. చలి, అయినా పర్వాలేదు. చీకటి, పర్వాలేదు. తిరుపతి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వస్తున్నాను. పదండి పదండి. హలో మేడం, హలో. రే, ఏమిట్రా అంత ఆలోచిస్తున్నావు? ముందు అన్నం తిను. అమ్మమ్మ, చాలా కాలం నుంచి నాకు డౌట్. నీకెప్పుడు డౌట్లేగా, అదేమిటో చెప్పు. తాతయ్యది నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రే, ముందు నువ్వు అన్నం తింటావా లేదా? నువ్వు చెప్తే కదా తిన్నావు. తినమంటుంటే చెప్పమంటుంటే అబ్బా రెండురా. రెండు ఎలా అవుతాయి? అయితే లవ్ మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అవ్వాలి. పోనీ తాతయ్య నువ్వు మొట్టమొదటిసారి ఎక్కడ చూసావు చెప్పు. మా వెంకయ్య బాబాయ్ ఉన్నారు కదా, ఆయన కూతురు పెళ్లికి మేమందరం వెళ్ళాము. అక్కడ అమ్మలక్కలు ఉంటారుగా, మా పిన్ని వాళ్ళందరూను అది కదుగో లక్ష్మికి ఆ అబ్బాయినే చూస్తున్నా అన్నారు. నాకు చూడాలనిపించింది, కానీ ఆయనే నన్ను చూస్తున్నారే. ఆయన నీ వంక చూస్తున్నాడని నీకెలా తెలుసు? నేను చూస్తున్నాను కాబట్టి. మరి పెళ్లి చూపులు? ఒక రోజున మా ఇంటికి ఎవరో వచ్చారని మా నాన్న పిలిచి మజ్జిగ తీసుకురా అమ్మా అన్నారు. మరి నేను చిన్నపిల్లను కదా, నాకేమీ తెలీదు. అందుకని మజ్జిగ తీసుకుని వెళ్ళాను. వెళ్తే అక్కడ మీ తాతయ్య నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో, తీసుకెళ్ళిన మజ్జిగకి ఆయన పంచి మీద ఒప్పేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్ళైపోయింది. అయ్యో, ఇంతేనా? అంతేకాదురా, మీ తాతయ్యది వెన్నలాంటి మనసు, అందరినీ నమ్మేవారు. లక్ష్మి, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని అనేవారు. సారీ, రియల్లీ సారీ. తాతయ్య గురించి గుర్తు చేసి నీ మనసు బాధ పెట్టాను కదా. లేదురా, మీ తాతయ్య గురించి ఎంత జ్ఞాపకం చేస్తే అంత నాకు ఆనందం. బాబు, నా బాబు కదా, అన్నం తిను. నేను తినిపిస్తానే.